ఖమ్మం జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. 3 నెలల కిందటే భార్యకు టీచర్ ఉద్యోగం వచ్చింది. కష్టపడి చదివి ప్రభుత్వ టీచర్గా ఎంపికైంది. చిరు వ్యాపారం చేస్తున్న భర్త తల్లిదండ్రుల మృతితో అనాథలుగా పిల్లలు మారారు. ఆకాశమంత ఆశ, అడుగడుగునా పేదరికం. ఆ పేదరికాన్ని జయించి తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ దంపతులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. కానీ గమ్యం చేరుతున్న వేళ విధి వంచింది. మృత్యువు లారీ రూపంలో వచ్చి ఆ కుటుంబాన్ని చిదిమేసింది. కష్టపడి చదివి ప్రభుత్వ టీచర్గా ఎంపికైన 3 నెలలకే భర్తతో పాటు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రాజాం గ్రామానికి చెందిన వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు వైరా పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. ఆ దంపతులది ఒక సామాన్యమైన కానీ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. భర్త రాము ట్రాలీ ఆటో నడుపుతూ రోజంతా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ సంపాదించే ఆ కొద్దిపాటి సొమ్ముతోనే ఇల్లు గడిచేది. భార్య వెంకటరత్నంకు చదువుకోవాలని ఆశ. నీ చదువుకు నేను అండగా ఉంటా అని ఆమెను ప్రోత్సహించాడు. ఇంటి పనులు చూసుకుంటూనే పిల్లలను చదివిస్తూనే అర్ధరాత్రి వరకు మేల్కొని ఆమె పుస్తకాలతో యుద్ధం చేసింది. చివరికి మెగా డిఎస్సీలో ఉద్యోగం కూడా సాధించింది. జగ్గయ్యపేట గిరిజన పాఠశాలలో టీచర్గా కొలువు దక్కినప్పుడు ఆ దంపతులు పడ్డ సంతోషం మాటలకు అందదు. ప్రభుత్వ టీచర్గా ఆమె విధుల్లో చేరి కేవలం 3 నెలలు మాత్రమే అయ్యింది. ఆ సంతోషం ఆ ఇంట్లో ఇంకా ఆవిరి కాకముందే ఘోరం జరిగిపోయింది. ఖమ్మం జిల్లా వైరాపట్టణం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం రాత్రి వెంకటరత్నంతో కలిసి రాము ట్రాలీ ఆటోలో వెళ్తూ ఉండగా సోమవారం గ్రామ సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకటరత్నం అక్కడికక్కడే మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం రాము కన్నుమూసినట్లుగా కూడా తెలుస్తోంది. వారి పెద్ద కొడుకు ఓం సాయి వికాస్ 10వ తరగతి, రెండో కొడుకు పార్దు 7వ తరగతి చదువుకుంటూ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో కుమారులు అనాథులుగా మారారు. వారికి అమ్మ పాఠం ముగిసింది, నాన్న నీడ దూరమైంది. ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఇద్దరు చిన్నారుల రోదన్లు మిన్నంటుతున్నాయని చెప్పుకోవచ్చు. అమ్మ టీచర్ అయింది, మాకు మంచి బట్టలు కొనిస్తుంది, మమ్మల్ని గొప్పగా చదివిస్తుంది అని మురిసిపోయిన ఆ పసి హృదయాలు గుండె చప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తోంది. రక్తం పంచుకున్న అమ్మా నాన్నలు ఇద్దరు ఒకేసారి అనంత వాయువులో కలిసిపోవడంతో ఆ పిల్లలకు ప్రస్తుతం దిక్కు తోచడం లేదు. కష్టపడి సంపాదించిన ఉద్యోగం, కళ్ల ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు అంతా బాగుంది అనుకున్న తరుణంలో విధి ఎంతటి క్రూరమైన ఆటాడింది. ఆ ఇద్దరు చిన్నారులకి ఇప్పుడు ఓదార్పు ఇచ్చేదెవరు? ఆ పేద తండ్రి త్యాగానికి, ఆ తల్లి పట్టుదలకు దక్కిన ఫలితం చివరకు చితిమంటల్లో ముగిసిపోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉంది.